ఇడ్లీ, దోశ, అన్నంలోకి రుచికరమైన ఉసిరికాయ కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం. శుభ్రంగా కడిగిన అరకిలో ఉసిరికాయల్ని తడి లేకుండా తుడుచుకొని ఇలా తురుముకొని 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో ఉసిరికాయ తురుముని వేసి ఈ విధంగా కలర్ మారే వరకు సన్నని మంటపై వేయించుకొని దీనిని చల్లారనివ్వాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో అర స్పూన్ మెంతులు వేసి వేయించుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కలుపుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకొని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత 10 నుండి 15 ఎండుమిర్చి వేసి ఇవి కాస్త వేగాక కొద్దిగా చింతపండు వేసి కలుపుకున్నాక కొంచెం కరివేపాకు వేసి ఇది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసి కలుపుకొని 20 నుండి 25 వెల్లుల్లి, అర స్పూన్ ఇంగువ, చిటికెడు పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించిన ఉసిరి తురుముని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసుకోవాలి. టేస్టీ ఉసిరికాయ కారం పొడి రెడీ.